ఇందుకూరుపేటలోని పంచాయతీ కార్యాలయాన్ని డిపిఓ శ్రీధర్ రెడ్డి సందర్శించారు. కార్యాలయంలోని పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో చెత్త సేకరణ ఏ మేరకు జరుగుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నామన్నారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ సరిగా జరుగుతుందా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నామని తెలిపారు. వారానికి 2 రోజులు తప్పనిసరిగా చెత్త సేకరణ చేయాలని అధికారులకు సూచించడం జరిగిందని చెప్పారు. ఇందుకూరుపేట మండలంలో సుమిత్వ సర్వేను నిర్వహిస్తున్నామన్నారు. అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి కొలతలు సేకరించడం జరుగుతుందన్నారు. ఆస్తికి సంబంధించిన పత్రాలు లేని వారికి ఈ సర్వే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అధికారులు పూర్తి స్థాయిలో సర్వేలు చేసి క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని చెప్పారు. గ్రామ సభలు నిర్వహించి ప్రాపర్టీ కార్డులను అందజేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా 2 కార్యక్రమాలు గ్రామ పంచాయతీలో జరుగుతున్నాయి. ఒకటి, ఇంటింట చెత్త సేకరణ అనేది ప్రాపర్గా జరుగుతుందా లేదా అని చూడడానికి రావడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా చెత్త సేకరణ చేయాలి. కనీసం వారానికి 2 సార్లు అయినా కూడా ప్రతి ఇంట చెత్త సేకరణ చేయడం జరగాలి. దీనికి సంబంధించి IVRS కాల్స్ ప్రభుత్వం నుంచి విజయవాడ నుంచి అన్ని ఇళ్లకి కాల్స్ వస్తాయి. అంటే ప్రాపర్గా చెత్త సేకరణ జరుగుతుందా లేదా అని. ఆ విధంగా ఇందుకూరుపేటలో జూలై నెలలో కాల్స్ వచ్చాయి. సో సాటిస్ఫాక్టరీ లెవెల్ ఫస్ట్ ఒక క్వశ్చన్కి 56%, రెండో క్వశ్చన్కి 69% సాటిస్ఫాక్టరీ లెవెల్స్ వచ్చాయి. సో దానికి సంబంధించి ప్రాపర్గా ఇక్కడ జరుగుతుందా లేదా, శానిటేషన్ అనేది జరుగుతుందా లేదా, తర్వాత పుష్ కార్డ్స్, ట్రైసైకిల్స్, ట్రాక్టర్స్ సబ్సెట్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసము ఈరోజు గ్రామ పంచాయతీ ఆఫీస్కి వచ్చింది. అదేవిధంగా ఇళ్ళ దగ్గర వెళ్ళి కూడా అడగడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ నుంచి ఇంటింట చెత్త సేకరణ కార్యక్రమము సజావుగా జరుగుతుందా లేదా ప్రజల దగ్గర నుంచి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇది ఒక కార్యక్రమం ప్రముఖంగా జరుగుతుంది మన జిల్లాలో. అదేవిధంగా సుమిత్వ సర్వే కూడా స్టార్ట్ చేశారు. ఇక్కడ జస్ట్ నిన్ననే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సుమిత్వ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి సర్వే చేస్తారు. ఈ టెక్నాలజీ ద్వారా డ్రోన్ల ద్వారా మ్యాప్స్ వచ్చాయి. ఆ మ్యాప్స్ ఫిజికల్గా ఇంజనీరింగ్ అసిస్టెంట్ మరియు పంచాయతీ కార్యదర్శి ఇంటింటికి వెళ్ళి అది వెరిఫై చేసి ఫిజికల్గా మెజర్మెంట్స్ తీసుకొని ఆ మెజర్మెంట్స్ని సాఫ్ట్వేర్లో PGI సాఫ్ట్వేర్లో ఆ మెజర్మెంట్స్ని చేసి తర్వాత గ్రామ సభలు కండక్ట్ చేసి ROR ద్వారా అందరికీ కూడా ప్రాపర్టీ కార్డ్స్, ప్రజలందరికీ కూడా ప్రాపర్టీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ కార్డు ఏంటంటే ఈ గ్రామాల్లో చాలామందికి డాక్యుమెంట్స్ లేవు, ఇళ్ళకి సంబంధించిన పత్రాలు లేవు. సో ఈ ప్రాపర్టీ కార్డ్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి వాళ్ళ ఇంటికి సంబంధించి ఒక కార్డు అంటూ, ఒక సర్టిఫికేట్ అంటూ రావడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఏంటంటే బ్యాంకులో లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ సమిత్వ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది. ఇక్కడ ఇందుకూరుపేట కూడా జస్ట్ 2 days బ్యాక్ స్టార్ట్ అవుతుంది. సో ఏ విధంగా జరుగుతుంది, ఏమి తప్పులు చేస్తున్నారా లేదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఆ ఇష్యూస్ ఏమంటే సార్ట్ అవుట్ చేయడం, ప్రాపర్గా ట్రైనింగ్ ఉందా లేదా ఇవన్నీ తెలుసుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాటికి సంబంధించిన పరిశీలన కార్యక్రమం జరుగుతుంది.